సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వరంగల్ హంటర్ రోడ్లోని జ్యోతిరావు బాపులే డిగ్రీ కాలేజ్ విద్యార్థులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. బోట్లలో వెళ్లి విద్యార్థులను సేఫ్గా తీసుకొచ్చారు. వరదలో చిక్కుకున్న 473 మంది బాలికలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అల్పాహారం అందించారు. భారీ వర్షానికి వరంగల్ అతలాకుతలమవుతోంది. హన్మకొండలోని చాలా కాలనీలోకి వరద నీరు చేరింది. సమయానగర్లోని ఇళ్లలోకి నీళ్లు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిసి ఇళ్లలోకి వరద నీరు వచ్చినా తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోతున్నారు. హన్మకొండలో వరద విలయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. మోంతా ఎఫెక్ట్తో ఓరగల్లు అతలకుతలంగా మారింది. మనం ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా కేయూ 100 ఫీట్ రోడ్డు. ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిసారి వానొస్తే చాలు వరద బీభత్సం సృష్టిస్తుంది. సమ్మయ్యనగర్లోనే ఉన్నాం. సమ్మయ్యనగర్లో మనం చూడొచ్చు. ఈ ఎగున ఉన్నటువంటి సమ్మయ్యనగర్ నుంచి ఎక్కువగా ఫ్లోటింగ్ వస్తుంది. 100 ఫీట్ రోడ్డు మొత్తం కూడా రోడ్డుకు ఇరువైపులా కూడా బారికేడ్లు కూడా పోలీసులు వేశారు. పక్కనే ఉన్నటువంటి 100 ఫీట్ పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లో చూడొచ్చు. అమ్మ దాదాపు అంటే ఉదయం నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు 2 ఫీట్ల మేర ఇంట్లోకి నీళ్లు రావడంతో పూర్తిగా ఇల్లు కూడా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్నటువంటి గ్రాసరీ అంటే వంట వస్తువులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మునిగిపోయిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని కూడా ఉదయం నుంచి కూడా ఈ అమ్మ ఎత్తిపోస్తుంది. అసలు ఏంటమ్మా అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? నీళ్లు బాగా వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఈ నీళ్లు అన్నం తినకుండా మాకు అసలు మంచాలన్నీ మునిగిపోయినాయి. వంటకాలన్నీ నీళ్ళు వచ్చినాయి. మాకు వాటర్ ఇట్లా అన్ని నీళ్ళు వచ్చినాయి. మేము తినటలేదు, అన్నం తినడలేము, మంచినీళ్ళు ఆడడం లేదు. ఇవన్నీ ఏంది వాటరు? పొద్దున్న నుంచి మాకు 6 గంటల నుంచి కారపొడి బియ్యం అన్నీ నానిపోయినాయి. బట్టలు ఇట్లా మాకు చలి పెడుతుంది. మమ్మల్ని అసలు పట్టించుకుంటూ లేరు. మేము నీళ్ళు ఎత్తిపోయలేక చచ్చిపోతాను. ఏంది ఇది? మా బాధ ఏంది? మా గోళ ఏంది? అధికారులు వచ్చారు అమ్మాయి గడికి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరు రాలే, అధికారులు రాలే, మాకు అన్నం రాలే, ఫుడ్ రాలే, నీళ్లు రాలే. మేము ఎత్తిపోయలేక బియ్యం అన్ని నానిపోయినాయి, మా బట్టలు అన్ని నానిపోయినాయి. మేము పొద్దున్న నుంచి ఆగం అవుతాం. పిల్లలు మేము అంతా తడిచిపోయినాం. ఎప్పటి నుంచి ఉన్నాయి అమ్మాయి పరిస్థితులు? ఉదయమే ఉన్నాయా? 6 గంటల నుంచి, పొద్దున ఉదయం నుంచి 6 గంటల నుంచి ఇప్పుడు మళ్ళీ 5:30 అవుతుంది. ఇంకా నీళ్లు మొత్తం 3 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. ఎత్తిపోయలేక చచ్చిపోతాం. మనం చూడొచ్చు ఇంట్లో మొత్తం కూడా దాదాపు 2 ఫీట్ల మేర ఇల్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం జరిగిందమ్మా? అసలు ఎప్పటి నుంచి వస్తుంది వాటర్? పొద్దున 6 నుంచి వస్తుంది సార్. 6 నుంచి వస్తాను. ఒక్కళ్ళన్నీ ఇటు వస్తలేరు. అందరు అటు నుంచి అటే పోతారు. కానీ ఏమైనా కూడా ఇటు పట్టించుకోవట్లేరు. ఏం లేదు. పిల్లలు అయితే పొద్దున్న నుంచి మంచినీళ్ళు లాక్కోకుండా వాళ్ళు ఎక్కడో లగోజుడు అట్లా బరిపోతలో నిలబెట్టిండు బాబుని. అధికారులు మీకు సహాయం చేయడానికి ఏం చేయలేదు. అక్కడ ముసలమ్మ ఉంది. మంచం నిండా కింద నిండా నీళ్ళున్నాయి, పైన ముసలమ్మ ఉంది. ఈ ఏరియా మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇంట్లో మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. బురదతో పాటు మురికి నీరు మొత్తం కూడా పేరుకపోవడంతో ఇక్కడ మొత్తం ఈ ఇల్లు మొత్తం కూడా దాదాపు 2 ఫీట్ల మేర ఈ మొత్తం మునిగిపోయిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఈ బెడ్రూమ్ కావచ్చు, ఈ కిచెన్ రూమ్ మొత్తం కూడా గ్రాసరీలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఒక్కొక్క ఫ్లోటింగ్ వస్తుండడంతో ఈ సమ్మయ్యనగర్లో ఉన్నటువంటి ఏదైతే నాలా ఉందో ఈ నాలా లోపల ఉన్నటువంటి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండడంతో వీళ్ళు ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి మురికి నీరు వెళ్ళేందుకు ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కూడా బయటికి తెరుచుకోవడంతో మనం చూడొచ్చు ఇలా మొత్తం నీరు కూడా పేరుకపోయిన పరిస్థితి నెలకొంది. కింద మొత్తం కూడా మురికి నీరు, ఇటు మొత్తం డస్ట్తో చెత్త చెదరంతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఎవరు రాకపోవడం, ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో దుర్భర పరిస్థితులు సమ్మయ్యనగర్లో ఇక్కడ బాధితులు అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 140కి పైగా కాలనీలన్నీ కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ రంగనాయకులతో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.